హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీ మళ్ళీ మటన్ పులావ్. ఇది 1/2 kg మటన్, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత పెరుగు, 1 టీ స్పూన్ అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, సరిపోయినంత సాల్ట్. ఇది 1 టీ స్పూన్ అంత గీ, 1 టీ స్పూన్ అంత ఆయిల్. ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఎంత మ్యారినేట్ అయితే అంత టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. టైం ఉంటే అట్లా పెట్టేసుకోండి, టైం లేకపోతే 1 అవర్ మ్యారినేట్ అయినా చాలు. ఆనియన్స్, ఇవి ఒక 3 ఆనియన్స్ని ఇట్లా పొడవుగా కట్ చేసుకుంటే మనకి పులావ్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ, ఇది 1 టేబుల్ స్పూన్ అంతా హోల్ గరం మసాలా. ఈ ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ ఇవి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని అవి యాడ్ చేసుకోవాలి. ఇందులో కూడా ఈ ఆనియన్స్లో నేను మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేస్తున్నా, ఎందుకంటే రైస్లోకి సరిపోయినంత. అప్పుడు కొంచెమే వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసిన. ఒక్కొక్క టీ స్పూన్ అంత, అంతే అన్నీ. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ యాడ్ చేసి ఇప్పుడు మనము మ్యారినేట్ చేసిన మటన్ని ఇందులో యాడ్ చేసేయాలి. ఇది యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ వరకు ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతే ఆయిల్ అంతా లీవ్ అయిపోతుంది అనమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మంచిగా ఆయిల్ అంతా లీవ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకోసారి మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ మనం ఆ మ్యారినేట్ చేసిన బౌల్లోనే 2 టేబుల్ స్పూన్స్ అంత, అంటే ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, మనకి మటన్లో వాటర్ రిలీజ్ అవుతాయి. అప్పుడు వాటర్ యాడ్ చేయకుండా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులావు. సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మనం విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మీడియం ఫ్లేమ్ మీద 3 to 4 విజిల్స్ రావాలి. ఇప్పుడు మనము బాస్మతి రైస్ని కడిగి ఒక 1/2 అవర్ సోక్ చేసుకోవాలి. ఇది 1/2 kg మటన్ కదా, సో 1/2 kg రైసే తీసుకున్నాను నేను. ఎగ్జాక్ట్గా మనం మటన్కి ఎగ్జాక్ట్ క్వాంటిటీ తీసుకుంటేనే అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇవి మటన్ మంచిగా కుక్ అయిపోయింది. ఆవిరంతా పోయిన తర్వాత మనం ఇట్లా ఓపెన్ చేసి చూస్తే మనకి మంచి వాటర్ వేయకుండా కానీ కూడా ఎంత మంచిగా మనకి గ్రేవీ వచ్చేసింది అందులో. మనకి ఇప్పుడు ఇందులో మనకు ఒక 1/2 గ్లాస్ అంతా గ్రేవీ ఉంది, చూస్తే మనకి అర్థమైపోతుంది. తెలియని వాళ్ళు ఇది చెక్ చేసుకోవచ్చు, పీసెస్ అన్నీ తీసి ఆ గ్రేవీని చెక్ చేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి 1/2 గ్లాస్ అంతా గ్రేవీ ఉంది. ఇప్పుడు మనం వాటర్ దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని వాటర్ క్వాంటిటీని ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం. ముందు బియ్యం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యంని ఒకసారి మనము ఈ గ్రేవీలో యాడ్ చేసేసి ఒక 1 మినిట్ వరకు మిక్స్ చేసేసుకోవాలి. రైస్ ఇంకా ఈ కర్రీని మొత్తం మంచిగా బియ్యం అన్నీ ఈ రైస్లో గ్రేవీలో కలిపేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. రైస్కి కూడా ఉప్పు కారం అవన్నీ మంచిగా పట్టేస్తాయి అన్నమాట. వాటర్ వేయకముందు ఇట్లా మటన్లో మనం 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి రైస్ని. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ వాటర్కి మనం కుక్కర్లో ఇట్లా కుక్ చేసుకున్నప్పుడు 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటరే యాడ్ చేయాలి. ఓకే, సో మనకి ఆల్రెడీ 1/2 గ్లాస్ అంత గ్రేవీ ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను వాటర్ యాడ్ చేసుకున్నా. నార్మల్గా అయితే 1 గ్లాస్ రైస్కి కుక్కర్లో మనం వండినప్పుడు 1 గ్లాస్ రైస్ 1 గ్లాస్ వాటర్ అంతే. ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 లెమన్ యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడే. లెమన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు 1 మినిట్ మనం విజిల్ పెట్టకముందే ఇది 1 నిమిషం ఇట్లా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వాటర్ అన్నీ ఈ రైస్లో కుక్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం మళ్ళీ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకోవాలి. విజిల్ మూత పెట్టేసిన తర్వాత 1 విజిల్ పెట్టుకోవాలి అంతే. 1 విజిల్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి. ఎంతో యమ్మీగా మటన్ పులావ్ రెడీ. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది మనకు మటన్. చాలా సాఫ్ట్గా కుక్ అయిన మటన్ రైస్ కూడా చాలా విడివిడిగా
ఎంతో సాఫ్ట్గా మంచిగా కుక్ అయిపోయింది, పర్ఫెక్ట్గా కుక్ అయింది. రైస్ మటన్ రెండు తప్పకుండా ట్రై చేయండి, చాలా సూపర్ రెసిపీ. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఫాస్ట్గా కుక్ అయ్యే రెసిపీ ఇది. మనకు ఎక్కువసేపు ఒకవేళ మనం మటన్ అప్పటికప్పుడు కూడా ఇది రెడీ చేసుకోవచ్చు, మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. అప్పటికప్పుడు జస్ట్ కర్రీ లాగా చేసేసుకొని రైస్ యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకోండి కొంచెం రైతాతో, చాలా బాగుంటుంది. రైతా లేకుండా ఓన్లీ డైరెక్ట్ మనం ఈ పులావ్ ఈజీగా తినేసేయచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఒక ఎగ్ ఇట్లా బాయిల్డ్ ఎగ్ తీసుకోండి, చాలా సూపర్ టేస్టీ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పాత వీడియోస్ అన్నీ కూడా ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి ఫ్రెండ్స్. నా కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.